నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ నాయకులు తప్పుడు కూతలు కూస్తే సహించేది లేదని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రమణ గౌడ్, మాజీ జడ్పీటీసీ పబ్బా మహేష్ సుపాప్తలు అన్నారు. బుధవారం శివంపేటలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలచే ఎన్నుకోబడిన మహిళా ఎమ్మెల్యేని చూడకుండా ప్రభుత్వ హామీలు నెరవేర్చడం చేతగాని కాంగ్రెస్ నాయకులు అధికారిక కార్యక్రమాలలో ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే గౌరవానికి భంగం కలిగిస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలుగా మారుస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మద్మ వెంకటేష్, ఒర్రే శ్రీనివాస్ యాదవ్, రమేష్ గుప్తా, వజ్జ లక్ష్మణ్, కమలయ్య గారి అర్జున్, కొత్తపేట శ్రీనివాస్ గౌడ్, ముద్దగల్ల రాజు, వజ్జ హరి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మారెడ్డి గారి విమర్శించడం శివంపేట మండల పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఒక మహిళని చూడకుండా ఒక నాయకురాలి ఎమ్మెల్యేగా మంత్రిగా 3 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు మంత్రిగా పనిచేయాలని పట్టుకొని చిన్న స్థాయి కాంగ్రెస్ నాయకులు విమర్శించడాన్ని ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ప్రజలకు ఇచ్చిన దొంగచాటుగా అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాక కేవలం మండలంలో మా మండలంలో ఒక్క గ్రామ పంచాయతీ ఇచ్చి ఫోటోలకు పూజలు ఇవ్వడానికి కాదు, ఒక్క గ్రామ పంచాయతీ దాకా ఇంకా 36 గ్రామ పంచాయతీలు ఆ గ్రామ పంచాయతీలు కూడా ఇవ్వడి ఆశిస్తాం. కానీ ఫోటోలకు పూజలు కొట్టడానికి ఆ పథకాలు పేరు చెప్పి ప్రోటోకాల్ లేకుండా ఎవరికి ప్రోటోకాల్ సునీతా లక్ష్మారెడ్డి తప్ప సునీతా లక్ష్మారెడ్డి గారికి తప్ప ఈ తాలూకాలో ఎవరికి ప్రోటోకాల్ లేదు. ఆ ప్రోటోకాల్ మర్చి మీరు పార్టీ కార్యక్రమంగా మారుస్తూ పార్టీ మీటింగ్ లా మారుస్తున్నారు గ్రామ సభలను. ఈ సందర్భంగా మరొకసారి వారిని హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు నీతి తప్పి ప్రవర్తించకండి, స్థాయి వచ్చి విమర్శలు చేయకండి. మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడాల్సి ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా సునీతా లక్ష్మారెడ్డి గౌరవించండి, మేము కూడా గౌరవిస్తాం. కానీ ఏవైతే సునీతా లక్ష్మారెడ్డి గారి మళ్ళొకసారి విమర్శిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పనేది సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. నిన్న విలేకరుల సమావేశం పెట్టి మొన్న మరి ఏదైతే ప్రభుత్వ కార్యక్రమంలో సునీతా లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా కోటిపల్లి మండలంలో మరి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మరి ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న మరి ఒక మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా అగౌరవపరుస్తూ ఇష్టారాజ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యే వారు మన నియోజకవర్గ శాసనసభ్యురాలుగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఆమె ప్రోటోకాల్ను భంగం కలిగిస్తూ ఓడిపోయిన వారు మేము ఎమ్మెల్యే అనే విధంగా ప్రవర్తించడం ఇది రాజ్యాంగానికి విరుద్ధం. మరి ఈ మరి రేపు కూడా ఎన్నికలు జరిగినప్పుడు మరి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిస్తే మరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన అభ్యర్థిని సర్పంచ్ గుర్తిస్తారా? జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మరి గెలిచిన వారు కాకుండా అధికార పార్టీ ఓడిపోయి ఉంటే మరి వారినే ఆ పదవికి గుర్తిస్తారా? మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారా, రేవంత్ రెడ్డి గారా? మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మరి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడా? అది ఆ సోయి లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేను ఆ విధంగా వారు అవమానపరచడం చాలా సిగ్గుచేటు. ఇలాంటి ఈ మరి ప్రజాస్వామ్యంలో మంచి చర్య కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మీ యొక్క 6 గ్యారెంటీల కోసం ఎప్పటికప్పుడు కృషి చేసి ప్రతి పేదవాడికి 6 గ్యారెంటీలు అందే విధంగా కృషి చేసి తద్వారా వారి మన్నన పొంది మీరు మళ్ళొకసారి వచ్చే ఎన్నికల్లో ఇవన్నీ కార్యక్రమాలు చేసి గెలిచిన తర్వాత మీరు గెలవరు. ఒకవేళ గెలిస్తే మీరు ప్రోటోకాల్ దాన్ని అనుసరించి పనిచేయాల్సి వస్తుంది తప్ప ప్రోటోకాల్కు విరుద్ధంగా చేయొద్దు. ఎందుకంటే అది అధికారిక కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు. ఇలాంటి నీతిమాలిన్య చర్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా చేసినట్టయితే గతంలో బుద్ధి చెప్పారు, రానున్న స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మీరు ఈ విధంగానే అడ్డుపడుతుంటే మరి ఎమ్మెల్యే స్థానంలో ఎమ్మెల్యే ఉంటుంది, మీరు ఓడిపోయారు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యే గుర్తిస్తలేరు. మీరు అది నియోజకవర్గంలో అర్థం చేసుకోవాలి. ఆ విధంగా చేస్తేనే మీరు ప్రజల మన్నన పొందుతారు తప్ప మీ ఇష్టారాజ్యంగా కార్యక్రమాలు చేస్తా అంటే ఎవరు హర్షించరు. మీరు మొట్టమొదట ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి తద్వారా ప్రజల మన్నన పొందడం తప్ప సునీతా లక్ష్మారెడ్డి గారిని అధికారిక కార్యక్రమంలో అడ్డుకుంటే మీకు తద్వారా పేరు వస్తుంది అనుకుంటే అది పేరు రాదు. దానివల్ల మీరు చేసే తప్పు చర్యలు ఎప్పటికప్పుడు ప్రజలు గమనిస్తుంటారని మీ అందరికీ తెలియజేస్తూ మరి సునీతా లక్ష్మారెడ్డి గారి మీద చౌకబారు విమర్శలు మానుకోవాలని ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ తెలియజేయడం జరుగుతుంది.